హాయ్ ఇలా అంత మంచిగా మేము పొలం తీసుకున్న తర్వాత ప్రకృతి పరంగా వ్యవసాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అట్లానే మేము ఫస్ట్ టైము మా భూమిలో మక్కేసినాము. అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఏం కూడా మాకు ప్రతిఫలం అనేది రాలేదు. అయినా సరే పర్వాలేదు, అది ఒక్కొక్కటి చేస్తూ ఉంటే నేర్చుకొని అన్నీ అవే అవుతాయి అనే ఉద్దేశంతో మేము వెయిట్ చేస్తాం అన్నట్టు. అయితే మక్క వేసేటప్పుడు 2 సాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉట్టిగానే సరదాగా పల్లికాయలు వేసినాం అన్నట్టు. పల్లికాయలు అయితే 3 నెలల కాపు వస్తుంది కదా, ఇట్లానే ఉడకబెట్టుకొని తినేటందుకో దానికో పనిచేస్తుంది. అండ్ ఏది మంచిది ఏది ఎట్లా వస్తుంది అనేది మనకు అర్థమవుతుందని పల్లికాయ వేసినాం అన్నట్టు. పల్లికాయ మాత్రం మంచిగా వచ్చింది. అసలు వీటికి ఎటువంటి ఎరువులు కానీ ఏవి కూడా వేయలేదు, వెరీ న్యాచురల్గా పండింది అన్నట్టు. సో ఇప్పుడు ఆ పల్లికాయ మొత్తం కూడా రోజుకు కావాల్సినంత తీసుకొని మేము ఉడకబెట్టుకొని తింటున్నాము. అండ్ ఏది కూడా భూమి మీద వేస్ట్గా పోదు. సో మాకు కాపు రాకపోయినా కూడా ఈ మక్క చేనులో మేము మేకలను వదిలేసినాము. మేకలు అయితే మంచిగా వాటికి పచ్చి ఫీడ్ కింద, పచ్చి మేత కింద అవే తింటానే అన్నమాట. సో మేకల్ని సపరేట్గా బయటికి తీసుకోవాల్సిన అవసరం అత్తలేదు మాకు. ప్రస్తుతానికి మా చేనులోనే మేస్తున్నాయి. ఇక పల్లికాయలు మంచిగా వచ్చినాయి, ఉడకబెట్టుకొని తిన్నాము. చాలా సంతోషంగా అనిపించింది.